చెక్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుడు గడిచిన కాలం అంతా మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి సజీవ లెక్కలో ఉంచిన రీతికై దేవునికి వందనాలు చెప్పుకుందాం. మరి డిసెంబర్ 1 తారీఖున మనం అందరం వచ్చేసాం. మరి 11 నెలలు దేవుడు తన యొక్క రెక్కల నీళ్ళలో మనందరినీ కాచి కాపాడి మరి ఇంకొక ఆదివారాన్ని దయచేశాడండి. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. ఈ యొక్క 11 నెలలు చూసుకున్నట్లయితే తనలో ఎన్నో కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో శ్రమతో, అటు ఆర్థికంగా, కుటుంబ ఇంకా ఎన్నో సమస్యలతో మనం ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన రీతిని బట్టి దేవుడికి వందనాలు చెప్పుకున్నామండి. నిజంగా దేవుడిలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు ఆశీర్వాదాలే దీవెనలే అని. కానీ మొదటిగా మనకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదాలే కాదు, ముందుగా మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిలో మనం దేవుని యందు ఏ రీతిగా నిలబడుతున్నాం, ఏ రీతిగా ఆయనని ఆ శ్రమలలో కూడా మనం దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించగలుగుతున్నాం అనేది మనల్ని దేవుడు చూస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నాకు శ్రమలు వచ్చినా నేను దేవుడిని ఆరాధిస్తా, నాకు వేదనలు వచ్చినా నేను దేవుడిని ఆరాధిస్తా అనే వాళ్ళు ఇక్కడ ఉంటే బిగ్గర ఒకసారి హల్లెలూయా చెప్తారా? సో ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా ఏదో పాటలాగా కాకుండా దయచేసి పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క హృదయంలో నుంచి రావాలండి పాట దేవునికి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని, దేవుడా నీతో ఉంటే ప్రభా నా జీవితము అది వేదనైనా తండ్రి నైనా మీరు దీవెనలుగా మార్చే గొప్ప దేవుడు యేసయ్యా ప్రభా అనుకుంటూ ఈ యొక్క పాట పాడుతూ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ప్రతి ఒక్కరు చెప్పాలండి, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ప్రతి ఒక్క చెప్పాలి, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే జీవించలేను, నువ్వే లేకపోతే బ్రతుకలేను, నువ్వే లేకపోతే జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నీ తోడు కోసం, నీ
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నీ చేతులు దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, జీవితాన్ని నీకై ప్రార్థనా. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, త్రియేక దేవా వందనా, జీవితాంతం నీకై బ్రతికేనా. దేవుడు మన జీవితాల్లో లేకపోతే మన జీవితం వ్యర్థం. నిజంగా ఆయన లేకపోతే మన జీవితాలు వ్యర్థమండి. ఆయన లేకపోతే మనం జీవించలేము, ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన ఉన్నాడు కాబట్టి మన మన ఆత్మీయత జీవితాలు ఎదగగలుగుతున్నాయండి. మరి దేవుడు లేకపోతే మన జీవితాలు వ్యర్థము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మనల్ని మనము ఈ సమయంలో పరీక్షించుకుందామని. దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను గురించి ఈ యొక్క 11 నెలలు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క 12th మంత్లోకి మనందరినీ దేవుడు ప్రవేశించిన విధానముకై దేవుడికి వందనాలు చెల్లించుకుందామండి. దేవుడు చేస్తున్నటువంటి కార్యాల గురించి మరి దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ఆయనకి వందనాలు చెప్తామండి. నిజంగా ఈ లోకంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ మన ప్రాణ స్నేహితుడు మాత్రం మన దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనే మన ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు. ఈ సంఘంలో ఈ రీతిగా కూర్చొని ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలం ఆయన కృప.
మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులు ఈ యొక్క సంఘం పట్ల, ఎన్నో శ్రమలు, వేదనలు అయినప్పటికీ దేవుడు మనందరినీ ఈ యొక్క సజీవ లెక్కలో నిలబెట్టి ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే ఆయన చూపిస్తున్నటువంటి కృప. మరి ఆయన యొక్క కార్యాలను బట్టి మనం ఆయనకు ఏ రీతిగా ఆయనకు స్తుతులు చెల్లించగలం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి సంవత్సరం అంతే దేవుడు మనల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కీడు జరగకుండా దేవుడు మనందరినీ అనుదినము కాచి కాపాడుతూ ప్రతి ఆదివారం వచ్చి ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే ఆయన కృపనే. ఆయన కృప లేకపోతే మనం ఏమాత్రము జీవించలేమండి. ఆయనండి నిజమైనటువంటి ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించునా నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించునా నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో
సుఖము